రైతువారీ వ్యవస్థ. నెక్స్ట్ తీసుకొచ్చింది రైతువారీ వ్యవస్థ. నెక్స్ట్ రైతువారీ వ్యవస్థ తీసుకొస్తారు. జమీందారీ వ్యవస్థ తర్వాత తీసుకొచ్చిందే ఈ రైతువారీ వ్యవస్థ. సో రైతువారీ వ్యవస్థని మొట్టమొదటిసారి మనకి ఇంట్రొడ్యూస్ చేసేది ఎవరంటే థామస్ మన్రో. సో థామస్ మన్రో అనే వ్యక్తి ఇంట్రొడ్యూస్ ది ఇన్ రాయలసీమ రీజియన్స్ 1807లో. అప్పుడు రాయలసీమ రీజియన్ ఎవరు పిలిచారు? దత్త మండలాలు. సో అప్పట్లో ఏమని పిలిచేవాళ్ళు? దత్త మండలాలు, సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అనమాట. సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు అప్పట్లో. సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు, దత్త మండలాలు అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఇందులో ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారంటే థామస్ మన్రో. కాబట్టి ఈ రైతువారీ వ్యవస్థని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారంటే దత్త మండలాల్లో థామస్ మన్రో. ఎప్పుడంటే 1807. సో 1807 సంవత్సరంలో. సో 1807 సంవత్సరంలో ఈ థామస్ మన్రో దత్త మండలాలలో ఈ రైతువారీ వ్యవస్థని తీసుకొచ్చారు. అంటే రెవెన్యూకి సంబంధించి ఇంతకుముందు జమీందారీ వ్యవస్థలు కదా, అలానే ఇప్పుడు రైతువారీ వ్యవస్థను అక్కడ ఇంప్లిమెంట్ చేస్తాడనమాట. సో అక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం అయితే, పరిచయం చేయడం అయితే జరిగింది. అసలు ఏంటి ఈ రైతువారీ వ్యవస్థ అంటే ఏంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ప్రధానంగా మనం చూస్తే ఇట్ వాజ్ ఫార్ములేటెడ్ ఫస్ట్ బై ది కెప్టెన్ రీడ్. మామూలుగా ఈ రైతువారీ వ్యవస్థని మొట్టమొదటిసారి పరిచయం తీసుకొచ్చింది ఎవరంటే కెప్టెన్ రీడ్. సో కెప్టెన్ రీడ్ అనే వ్యక్తి మొట్టమొదటిసారి ఈ రైతువారీ వ్యవస్థని పరిచయం చేస్తాడు. దానిని సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అనమాట, అంటే దత్త మండలాలు, రాయలసీమ ప్రాంతానికి కలెక్టర్గా ఉన్నటువంటి థామస్ మన్రో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. సో అర్థమైంది కదా క్లారిటీగా. రైతువారీ వ్యవస్థను అసలు కనిపెట్టింది ఎవరు? మొట్టమొదటిసారి తీసుకువచ్చింది కెప్టెన్ రీడ్. కానీ దానిని రాయలసీమ ప్రాంతంలో పరిచయం చేసింది థామస్ మన్రో. ఎందుకంటే రాయలసీమ ప్రాంతానికి కలెక్టర్గా ఉంటాడు, థామస్ మన్రో కలెక్టర్గా ఉంటాడు కాబట్టి అవి అక్కడ ఇంప్లిమెంట్ చేశాడు. సో రెవెన్యూ, ఇది ఎలా అంటే రెవెన్యూ బేస్డ్ ఆన్ ది ఫెర్టిలిటీ ఆఫ్ ది ల్యాండ్ ఆఫ్టర్ సర్వే. సో దీని ప్రకారం ఏంటంటే ఒక పెద్ద సర్వే చేయిస్తారు, భూ సర్వే. సో దీన్ని ఏమంటారంటే భూ సర్వే అంటారు. సో భూ సర్వే చేయిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీజన్ ఉంది, ఇదంతా ఒక ప్రాంతం, సో ఇదంతా ఒక విలేజ్ అనుకోండి. ఇదంతా విలేజ్ అనుకుంటే సో ల్యాండ్స్ ఉన్నాయి ఇక్కడంతా, ఇవన్నీ ల్యాండ్స్ అనుకోండి, ఇదంతా ల్యాండ్స్. సో ఇప్పుడు వీటిల్లో ఇది సరిగా పండదు, సో ఫ్యాలో ల్యాండ్. సో ఇదంతా సరిగా పండదనమాట. సో ఇక్కడ రెవెన్యూ లేకుండా, రెవెన్యూ అనేది తక్కువ అనమాట. కానీ బాగా పండే ప్రాంతంలో మాత్రం ట్యాక్స్ బాగా వేసేవాళ్ళు. కాబట్టి ఏ ల్యాండ్ అయితే సారవంతంగా ఉంటుందో, సారవంతం సో సారవంతాన్ని వీళ్ళు ప్రాతిపదికన తీసుకొని, ఆ భూమి యొక్క సారవంతాన్ని ప్రాతిపదికన తీసుకొని దానికి ల్యాండ్ రెవెన్యూ అనేది వేసేవాళ్ళు. సో అర్థమైందా? ఇక్కడ వచ్చేసి ఏంటి ప్రధానంగా సారవంతం అన్నమాట, ఫెర్టిల్. సో ఫెర్టిలిటీ ఆఫ్ ల్యాండ్, ఆ భూమి అనేది ఎంత సారవంతంగా ఉంది, భూమి అనేది ఎంత సారవంతంగా ఉందో ఆ సారవంతాన్ని బట్టి వీళ్ళు మనీ అనేది పే చేస్తారు, ఆ రెవెన్యూ బేస్ చేస్తారు అనమాట. ఒకవేళ బాగా సారవంతంగా ఉందనుకోండి ఎక్కువ రెవెన్యూ పే చేయాలి. ఎందుకు పే చేయాలి? సారవంతంగా ఉంటే పంటలు బాగా పండుతాయి, అవునా కదా? పంటలు బాగా పండుతాయి, హార్వెస్ట్ కూడా బాగా వస్తుంది, దిగుబడి కూడా పెద్ద మొత్తంలో వస్తుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళు ఫెర్టిలిటీ ల్యాండ్స్ ఉండే వాళ్ళందరూ కూడా ట్యాక్స్ అనేది, రెవెన్యూ అనేది ఎక్కువ పే చేయాలి. ఈ ఫ్యాలో ల్యాండ్ అనమాట, మెట్ట భూమి. సో మాగాణి అంటే సారవంతమైంది, మెట్ట భూమి అంటే ఏమీ పండంది. సో వాళ్ళకి ల్యాండ్ రెవెన్యూ తక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి భూమి యొక్క సారవంతాన్ని బట్టి సర్వే చేసి ఆ భూమి యొక్క సారవంతాన్ని బట్టి ల్యాండ్ రెవెన్యూ అది ఇక్కడ వేసేవాళ్ళు అనమాట. ఓకే, ఇంతవరకు భూమిని సర్వే చేశారు, ల్యాండ్ రెవెన్యూ కూడా విధించారు, భూమిని సర్వే చేశారు. ఇంతవరకు కూల్, ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ కూల్. కానీ ఎలా పే చేయాలి, ట్యాక్స్ అనేది ఎలా పే చేయాలి? ఇక్కడ కూడా జమీందారులు ఉంటారా మధ్యలో, లేకుంటే డైరెక్ట్గా ప్రజలే పే చేయాలా, లేదా మధ్యలో ఎవరైనా బ్రిటిష్ అధికారులు వచ్చేసి వాళ్ళు ఇట్లా ఏమైనా మీడియేషన్ చేస్తారా వేలం పద్ధతిలో అంటే కాదనమాట. సో మామూలు ఇంతకుముందు మనకి జమీందారీ వ్యవస్థ. సో జమీందారీ సిస్టమ్ ఎలా ఉండేది? ఫస్ట్ రైతులు ఉంటారు, సో ఇక్కడ పీసెంట్స్ అనమాట. సో పీసెంట్స్ వచ్చేసి జమీందారులు పే చేస్తారు. సో జమీందారులు వచ్చేసి కంపెనీకి పే చేస్తారు. అంటే మిడిల్ మ్యాన్గా ఇక్కడ ఎవరున్నారు? జమీందారులు మిడిల్ మ్యాన్గా ఉన్నారు, మధ్యవర్తులుగా జమీందారులు ఉన్నారు. ఆ పే చేసేదాన్ని డబ్బుని ఏమంటారు? పేస్కష్. సో జమీందారుల పేస్కష్ అనేది కంపెనీకి పే చేయాలి. ఆ పేస్కష్ అంటే ఏంటంటే ఈ జమీందారు కలెక్ట్ చేసిన నగదనమాట, రెవెన్యూ. ఓకేనా? ఇలా ఉండేది. కాబట్టి మధ్యలో ఒక జమీందారు అయితే ఉండేది. ఇప్పుడు జమీందారు లేడనమాట, డైరెక్ట్గా రెవెన్యూ వాస్ కలెక్టెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది పీసెంట్స్. సో ఇప్పుడు డైరెక్ట్గా వీళ్ళు రైతులు, సో ఇక్కడ రైతులు ఉన్నారు, డైరెక్ట్గా వీళ్ళు కంపెనీకే పే చేస్తారు. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది కదా, ఈ కంపెనీకే డైరెక్ట్ పే చేస్తారనమాట, నో మిడిల్ మ్యాన్. సో ఇక్కడ ఎలాంటి మధ్యవర్తులు లేరు. సో ఎలాంటి మధ్యవర్తులు అయితే లేరనమాట. కాబట్టి ఇక్కడ మనం ప్రధానంగా చూస్తే ఇక్కడ ఎటువంటి మధ్యవర్తులు అనేవాళ్ళు లేరు. సో అర్థమైందా?
కాబట్టి మనకి జమీందారీ వ్యవస్థలో రైతుకి కంపెనీకి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్యలో జమీందారులు ఉన్నారు. సో జమీందారులు కలెక్ట్ చేసి వసూలు చేసి కంపెనీకి ఇస్తున్నారు. కానీ ఇక్కడ డైరెక్ట్గా ఈ రైతువారీ వ్యవస్థలో డైరెక్ట్గా ప్రజలే కంపెనీకి పే చేస్తున్నారు. అంటే బ్రిటిష్ కంపెనీకి సంబంధించిన అధికారులకి పే చేస్తున్నారు. అంటే బ్రిటిష్ ప్రభుత్వానికే పే చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ దేర్ వాజ్ నో మిడిల్ మ్యాన్. సో గవర్నమెంట్ వాజ్ పెయిడెడ్ డైరెక్ట్లీ బై ది పీసెంట్స్ అనమాట. పీసెంట్స్ ఆ పెయిడ్ డైరెక్ట్లీ టు ది గవర్నమెంట్. సో గవర్నమెంట్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ. సో కంపెనీకే వీళ్ళు డైరెక్ట్గా పే చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ నో మిడిల్ మ్యాన్. సో మిడిల్ మ్యాన్ మధ్యవర్తులు అనేవాళ్ళు లేరనమాట. దీని ఏమంటారంటే రైతువారీ వ్యవస్థ అని చెప్పేసి తీసుకొచ్చారు. కాబట్టి రైతువారీ వ్యవస్థ అనే కాన్సెప్ట్ని మొట్టమొదటిసారిగా ఎవరు కనిపెట్టారంటే కెప్టెన్ రీడ్ అనే వ్యక్తి కనిపెట్టాడు. దాన్ని థామస్ మన్రో అనే అతను రాయలసీమ దత్త మండలం అనే ప్రాంతంలో పరిచయం చేశాడు. సో తీసుకోవడమే జరిగింది. ఇది ఈ రెండు కూడా ప్రధానమైనవి. ఇప్పటివరకు మనం చెప్పుకున్న జమీందారీ వ్యవస్థ అలానే రైతువారీ వ్యవస్థ అనేవి ప్రధానమైనవి అనమాట ల్యాండ్ రెవెన్యూలో. అలాగా కూడా మీకు ఇంకోటి చెప్పాను కదా, వేలం పద్ధతి అలానే విలేజ్ రెవెన్యూ. ఇంకోటి విలేజ్ రెవెన్యూ పద్ధతి అనమాట. సో గ్రామాల వారీ పద్ధతి. సో గ్రామాల వారీ వ్యవస్థను ఉదాహరణ తీసుకొచ్చారు. గ్రామాల వారి పద్ధతి లేదా గ్రామాల వారీ వ్యవస్థ. సో గ్రామాల వారీ పద్ధతి ఏంటంటే ఇక్కడ చూద్దాము. ఇంట్రడ్యూస్ అయింది నెల్లూరు. సో మొట్టమొదటిసారి దీన్ని ఏ ప్రాంతంలో అంటే నెల్లూరు జిల్లా కలెక్టర్. సో అంటే అప్పుడు నెల్లూరు కలెక్టరేట్ కదా. సో నెల్లూరు కలెక్టరేట్లో బ్రిటిష్ కలెక్టరేట్. సో బ్రిటిష్ కలెక్టర్ అయితే దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో గ్రామాల వారీ పద్ధతి. సో గ్రామాల వారీగా ఈ రెవెన్యూ పే చేసే విధానాన్ని ఏ ప్రాంతంలో తీసుకొచ్చారంటే మన ఆంధ్ర ప్రాంతంలో నెల్లూరు అనే ప్రాంతంలో మొట్టమొదటిసారి తీసుకోవడమే జరిగింది. సో అక్కడ నెల్లూరు కలెక్టరేట్ ఉన్నటువంటి బ్రిటిష్ కలెక్టరు దాన్ని పరిచయం చేస్తాడు ఇక్కడ. సో అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఎంటైర్ విలేజ్ పే రెవెన్యూ టు ది కంపెనీ బట్ ఫెయిల్డ్. ఇక్కడ మొత్తం విలేజ్ మొత్తం కూడా ఇప్పుడు విలేజ్ 1 ఉంది. సో విలేజ్ 1 మొత్తం కూడా కంపెనీకి పే చేయాలి. ఇక్కడ కూడా మిడిల్ మెన్ ఉంటారు. అలానే విలేజ్ 2. సో విలేజ్ 2 కూడా డైరెక్ట్గా కంపెనీకి పే చేయాలి. ఇలా విలేజ్ 3 అంటే దీని అర్థం ఏంటి, ఒక విలేజ్ మొత్తం కూడా విలేజ్లో ఉండే రైతులు మొత్తం కూడా ట్యాక్స్ని డైరెక్ట్గా కంపెనీకి పే చేస్తారు. కానీ విలేజ్ మొత్తం ఒకేసారి చేయాలి. విలేజ్ మొత్తం కూడా ఒకేసారి కలెక్ట్ చేసుకొని పే చేస్తారు అనమాట. సో గ్రామం అంతా ఒకేసారి వసూలు చేసుకొని ట్యాక్స్ మొత్తం కూడా పే చేస్తారు విలేజ్ తరపున. సో కాబట్టి ఇది సక్సెస్ కాలేదనమాట, ఫెయిల్ అయిపోయింది. ఇది మొత్తం కూడా ఫెయిల్ అయిపోవడమే జరిగింది ఈ పద్ధతి. సో నెల్లూరులో పరిచయం చేసినటువంటి ఈ గ్రామాల వారీ పద్ధతి అనేది కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది అనమాట. సో ఫెయిల్ అవడం అయితే జరిగింది. సో అర్థమైంది కదా. ఈ విధంగా కంపెనీ పాలన. సో కంపెనీ పాలన అనేది ఆంధ్ర ప్రాంతంలో రెవెన్యూ అనేది ఎలా కలెక్ట్ చేసుకునేవారంటే మనకు సంబంధించిన 3 పద్ధతులు ప్రధానంగా. ఒకటి జమీందారీ వ్యవస్థ, ఇంకోటి వచ్చేసి రైతువారీ వ్యవస్థ, ఇంకోటి గ్రామాల వారీ పద్ధతి. వేలం పద్ధతి ఉంటుంది, స్టార్టింగ్లో ఉంటుంది. రాయలసీమ ప్రాంతంలో రైతువారీ వ్యవస్థ జమీందారీ వ్యవస్థ తీసుకురాకముందు ఆంధ్ర ప్రాంతంలో వేలం పద్ధతే ఉంటుంది. కానీ అది ఫెయిల్. సో పెద్దగా ఎక్కువ టైం ఉండలేదన్నమాట వేలం పద్ధతి, ఆక్షన్ మెథడ్ అంటారు. సో అది ఉండలేదు. కాబట్టి ఇలా జమీందారీ వ్యవస్థ రైతువారీ వ్యవస్థ అలానే గ్రామాల వారి పద్ధతి కొన్ని రోజులు నడిచాయన్నమాట. గ్రామాల వారి పద్ధతి అనేది ఫెయిల్ అయిపోయింది. ఇది ఫెయిల్ అయిపోయి సో ఇక్కడ కూడా రైతువారీ వ్యవస్థ తీసుకొచ్చారు మళ్ళీ. సో ఇక్కడ కూడా రైతువారీ వ్యవస్థను అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. సో అర్థమైందా. ఇది ఓవరాల్గా మనకు సంబంధించింది. సో ల్యాండ్ రెవెన్యూ అనేది కంపెనీకి ఎలా పే చేశారు, సో రైతులు అనేవాళ్ళు ల్యాండ్ రెవెన్యూ ఎలా పే చేశారో మనం ఇక్కడ చూసాం కదా. సో నెక్స్ట్ కంపెనీ పాలనలో ఏమున్నాయి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి జ్యుడిషియరీ. అప్పట్లో న్యాయ వ్యవస్థ అనేది ఎలా ఉన్నది, సో న్యాయ వ్యవస్థ ఎలా ఉన్నదో ఇప్పుడు మనము చూద్దాం. ఆంధ్ర ప్రాంతం అనేది కంపెనీ రూల్ కింద ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన కింద ఆంధ్ర ప్రాంతం అయితే ఉంది కదా. సో ఇందులో భాగంగా జ్యుడిషియరీ ఎలా ఉన్నది, అప్పట్లో న్యాయ వ్యవస్థ. సో న్యాయ వ్యవస్థ ఎలా ఉన్నది, సో న్యాయ వ్యవస్థ అనేది కంపెనీ పాలన ఎలా ఉన్నది మనం డిస్కస్ చేసుకునేది ఏంటి. జ్యుడిషియరీ మొత్తం కూడా కంపెనీ పాలన కింద. సో కంపెనీ పాలన గురించి చెప్పుకుంటున్నాం. కంపెనీ పాలన, ఈ కంపెనీ పాలన ఎక్కడ గురించి చెప్పుకుంటున్నాము, ఆంధ్రాలో. సో ఆంధ్రాలో కంపెనీ పాలన అనేది ఎలా ఉన్నది, బ్రిటిష్ వాళ్ళ కంపెనీ పాలన ఆంధ్రాలో ఎలా ఉన్నది, అందులో న్యాయ వ్యవస్థ ఎలా ఉన్నది. సో అందులో అప్పట్లో న్యాయ వ్యవస్థ అనేది ఎలా ఉన్నదో ఇప్పుడు మనం చూద్దాం దీనికి సంబంధించి. సో ఫస్ట్ అప్పట్లో సివిల్ కోర్టు క్రిమినల్ కోర్టు రెండు ఉండేది అనమాట. సివిల్ కోర్టు క్రిమినల్ కోర్టు రెండు ఉండేది. కాబట్టి సివిల్ కోర్టు క్రిమినల్ కోర్టు రెండు అయితే అప్పట్లో ఉండేవి. క్రిమినల్ కోర్టు, సో క్రిమినల్ కోర్టు, సివిల్ కోర్టు క్రిమినల్ కోర్టు, ఓకేనా. సో కాబట్టి సివిల్ కోర్టుని ఏమని పిలిచేవాళ్ళు, సో సివిల్ కోర్టు వచ్చేసి సాదర్ అదాలత్ అనమాట. సాదర్ అదాలత్ అని చెప్పేసి పిలిచారు. సదర్ అదాలత్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు, అదాలత్. సో సదర్ అదాలత్ అంటే ఏంటంటే సివిల్ కోర్టు అనమాట. సివిల్ అంటే పౌర కేసులు. సో సిటిజన్కి సంబంధించిన పీపుల్కి సంబంధించిన చిన్న చిన్న కేసులు మొత్తం కూడా
సామాన్యంగా ఉండే కేసులు వివాదాలు ఇట్లాంటివన్నీ కూడా ఈ సదర్ అదాలత్ అనమాట సివిల్ కోర్టులోనే పరిష్కరిస్తారు. ఇప్పుడు కూడా మనకు అలానే ఉంటాయి. క్రిమినల్ కోర్టులు ఉంటాయి, క్రిమినల్ కేసులు, మర్డర్ అటెంప్ట్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ఇక్కడ అన్నమాట క్రిమినల్ కోర్టులో ఉంటాయి. కాబట్టి క్రిమినల్ కోర్టును ఏమని పిలిచేవాళ్ళు? సో క్రిమినల్ కోర్టును వచ్చేసి ఏమని పిలిచేవాళ్ళంటే సదర్ ఫౌజ్దారీ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఫౌజ్దారీ అదాలత్, సదర్ ఫౌజ్దారీ అదాలత్. సో సదర్ ఫౌజ్దారీ అదాలత్ అంటే క్రిమినల్ కోర్టు అనమాట. సో అప్పట్లో ఇలా పిలిచేవాళ్ళు. సో కంపెనీ పాలనలో కూడా అప్పట్లో ఈ విధంగా అయితే ఉండేది. కాబట్టి సదర్ అదాలత్ అంటే ఏంటంటే సివిల్ కోర్టు అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సో సదర్ ఫౌజ్దారీ అదాలత్ అంటే క్రిమినల్ కోర్టు అనమాట. సో క్రిమినల్ కోర్టుని ఈ విధంగా అయితే పిలిచేవాళ్ళు. సో అర్థమైందా మీకు ఓవరాల్గా దీనికి సంబంధించి? సో ఎలా పిలిచేవాళ్ళు అని చెప్పేసి. సదర్ అదాలత్ అంటే సివిల్ కోర్టుని ఈ విధంగా పిలిచేవాళ్ళు. సో ఇక్కడ వచ్చేసి సదర్ ఫౌజ్దారీ అదాలత్ అంటే క్రిమినల్ కోర్టుని పిలిచేవాళ్ళు. సో అర్థమైంది కదా ఇంతవరకు. సో ఇలా 2 రకాల న్యాయ వ్యవస్థ. సో న్యాయ వ్యవస్థలో భాగంగా ఇలా 2 రకాలుగా అప్పట్లో ఉండేదన్నమాట సో కంపెనీ కాలంలో. నెక్స్ట్ మనం కొన్ని చూద్దాం. సో బ్రిటిష్ వాళ్ళు కొన్ని పీనల్ కోడ్ ఇప్పుడు కూడా మనం ఉపయోగిస్తాం. ఐపీసీ అంటాం కదా, ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పిసిసి అవి అంటాం కదా మనం. వాటికి సంబంధించి చూద్దాం. సో ఫస్ట్ 1859లో సివిల్ ప్రొసీజర్ కోడ్ తీసుకొచ్చారు. సివిల్ ప్రొసీజర్ కోడ్ ఇలా రాసుకోండి. సివిల్ ప్రొసీజర్ కోడ్ అనేది తీసుకొచ్చారు 1859లో. సివిల్ ప్రొసీజర్ కోడ్ అనమాట, సిపిసి అంటాం. ఇప్పటికి మన కోర్టులో ఉపయోగిస్తారు వీటిని. సిపిసి చట్టాల కింద కొన్ని సెక్షన్స్ కింద ఉపయోగిస్తారు సిపిసి. అలానే 1860లో ఇండియన్ పీనల్ కోడ్, వెరీ ఇంపార్టెంట్. సో ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ అంటాం కదా. సో ఐపీసీ అనేది ఎప్పుడు తీసుకొచ్చారంటే 1860లో ఇండియన్ పీనల్ కోడ్. సో దీన్ని ఏమంటారంటే ఇండియన్ పీనల్ కోడ్ అంటారు. ఇండియన్ పీనల్ కోడ్ భారత శిక్షామృతి ప్రకారం అని పిలుస్తారు కదా, భారత శిక్షామృతి ప్రకారం అని, అట్లా ఇండియన్ పీనల్ కోడ్ శిక్షాస్మృతి ప్రకారం అని. సో ఇండియన్ పీనల్ కోడ్ అని పిలుస్తారు. సో దీన్ని 1860లో తీసుకొచ్చారు. సో తర్వాత వచ్చేసి 1861లోనే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనమాట. సో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేది ఎప్పుడు తీసుకొచ్చారంటే సిఆర్పిసి అంటాం దీన్ని. సిఆర్పిసి అని ఎప్పుడో పిలుస్తాం కదా, దీన్ని 1861లో తీసుకొచ్చారు. 1861లో ఇండియన్ పీనల్ కోడ్ అనేది 1860లో తీసుకొచ్చారు. 1860వ సంవత్సరంలో ఇండియన్ పీనల్ కోడ్ తీసుకొచ్చారు. సివిల్ ప్రొసీజర్ కోడ్ అనమాట. సివిల్ ప్రొసీజర్ కోడ్ ఎప్పుడు తీసుకొచ్చారంటే 1859లో తీసుకొచ్చారు. 1859లో దీన్ని తీసుకోవడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా ఈ యొక్క సో దీనికి సంబంధించి సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి 1859, 1816లో ఇండియన్ పీనల్ కోడ్, అలానే 1861లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేది బ్రిటిష్ ప్రభుత్వం. సో అప్పట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ అనమాట, బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే క్వీన్ రూల్ కింద వచ్చింది అప్పటికి. సో కాబట్టి బ్రిటిష్ గవర్నమెంట్ అనమాట. సో ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారంటే బ్రిటిష్ గవర్నమెంట్. సో బ్రిటిష్ గవర్నమెంట్ అనేది వీటిని తీసుకోవడం అనేది జరిగిందనమాట. వీటిని తీసుకురావడం జరిగింది. ఇలా ఏవేంటివి? సివిల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనమాట. వీటిని అయితే వీళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. ఇంతవరకు క్లియర్ కదా? సో ఇంతవరకు మీకు అర్థమైంది కదా ఏ విధంగా తీసుకొచ్చారు ఈ కోడ్స్ అనేవి. మన ఆంధ్రప్రదేశ్లో కంపెనీ పాలన కింద ఎటువంటి కోడ్స్ ఉన్నాయి? సివిల్ కోర్టు, క్రిమినల్ కోర్టు అయితే ఉన్నాయి. సివిల్ కోర్టుని ఏమైనా పిలిచేవాళ్ళంటే సదర్ అదాలత్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. క్రిమినల్ కోర్టును వచ్చేసి సదర్ ఫౌజ్దారీ అదాలత్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సో వీటి ద్వారా శిక్షణ అనేది విధించేవాళ్ళు. సో కోర్టులలో శిక్షణ విధించేవాళ్ళు. ఎక్కువగా యూరోపియన్ జడ్జెస్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. అంటే వాళ్ళకి సంబంధించి ఆంగ్లేయులు ఎక్కువగా జడ్జుల్లాగా, న్యాయమూర్తులాగా ఇక్కడైతే ఉండేదన్నమాట. సో ఇంతవరకు న్యాయ వ్యవస్థ గురించి అయితే మనము డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఎడ్యుకేషన్. సో విద్య. సో కంపెనీ కింద ఆంధ్ర ప్రాంతంలో విద్య అనేది ఎలా ఉన్నది? సో అప్పట్లో ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉన్నది? సో ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉండదో ఇప్పుడు మనం చూద్దాం. సో ఆంధ్ర ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో ఎటువంటి తీసుకొచ్చారు? సో అవన్నీ కూడా మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ సెంట్రల్ కాలేజియేట్ ఇన్స్టిట్యూషన్ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ ది మద్రాస్. సో మద్రాస్ ఇన్ ది 1842. సో మొట్టమొదటిసారి ఇక్కడ కేంద్ర కాలేజియేట్ అని చెప్పేసి ఒక ఇన్స్టిట్యూషన్ తీసుకొస్తారు, సంస్థ. ఒక కేంద్ర కాలేజియేట్ సంస్థ అని చెప్పేసి ఉదాహరణ తీసుకొస్తారు. ఇది 1842లో, అంటే ఎడ్యుకేషన్ కోసం అనమాట. సో ఎడ్యుకేషన్ కోసం సెంట్రల్ కాలేజియేట్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి దాన్ని తీసుకొస్తారు ఈస్ట్ ఇండియా కంపెనీ 1842లో. అంటే విద్యను ప్రవేశపెట్టడం, సో భారతదేశంలో విద్యను ప్రోత్సహించడం కోసం దీన్ని తీసుకొస్తారు. అయితే మనకి ఆల్రెడీ 1835లో, సో 1835వ సంవత్సరంలో విలియం బెంటిక్, సో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరున్నారంటే విలియం బెంటిక్ అనమాట. సో విలియం బెంటిక్ గవర్నర్ జనరల్గా ఉంటాడు. ఇతను ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాడు. సో ఆల్రెడీ ఆంగ్ల విద్యను ప్రవేశపెడతాడు విలియం బెంటిక్. ఎవరంటే విలియం బెంటిక్ ఏ సంవత్సరం అంటే 1835లో. సో 1835వ సంవత్సరంలో భారతదేశంలో మొట్టమొదటిసారి కాలేజీలు, కళాశాలలో, స్కూళ్ళల్లో ఆంగ్ల విద్య, ఇంగ్లీష్ను ప్రవేశపెడతారు. అప్పటి వరకు ఇంగ్లీష్ ఎక్కడా ఉండదు.
సో ఇంగ్లీష్ని ఎవరు ప్రవేశపెట్టారంటే విలియం బెంటిక్ అనమాట. సో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టింది ఎవరు? విలియం బెంటిక్. ఎప్పుడంటే 1835 అనమాట. సో అర్థమైందా? సో ఇలా కాబట్టి 1842లో తీసుకొచ్చినటువంటి ఈ కేంద్ర కాలేజియేట్ ఇన్స్టిట్యూషన్లో మద్రాసులో 1842లో తీసుకొచ్చారు. ఎక్కడంటే మద్రాస్. సో మద్రాసులో తీసుకొస్తారు. ఇందులో కూడా ఆంగ్ల విద్య అయితేనే ప్రవేశపెట్టడం అయితే జరుగుతుంది. తర్వాత మనకి మిషనరీస్ అనమాట. క్రిస్టియన్ మిషనరీస్ ఉంటాయి, క్రైస్తవ మిషనరీలు. సో క్రైస్తవ మిషనరీలు ఉంటాయి అనమాట. ఈ మిషనరీలు క్రైస్తవ మిషనరీలు అయితే చాలా పాఠశాలలు తీసుకొస్తాయి. స్టార్టెడ్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ బట్ దేర్ మెయిన్ ఆబ్జెక్టివ్ వాజ్ కన్వర్ట్ స్టూడెంట్ ఇన్ టు ది క్రిస్టియానిటీ. సో ఇక్కడ చూడండి, సో ఘోరమైన అంశం ఇది, క్రైస్తవ మతం. సో చాలా క్రిస్టియన్ మిషనరీలు, క్రైస్తవ మిషనరీలు చాలా స్కూల్స్ తీసుకొస్తాయి. ఏంటంటే కొన్ని వందల సంఖ్యలో స్కూల్స్ని తీసుకొస్తాయి. కానీ వాళ్ళు విద్య బోధించడం కంటే కూడా క్రైస్తవ మతాన్ని ఎక్కువగా బోధిస్తారు. ఎందుకు బోధించారంటే అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, క్రైస్తవ మిషనరీలకి సపోర్ట్ చేసింది. మీరు మతాన్ని కూడా అధికారికంగా వ్యాప్తి చేయండి అని చెప్పేసి స్కూళ్ళల్లో, పాఠశాలల్లో. అర్థమైందా? కాబట్టి మన ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా స్కూల్స్ తీసుకొచ్చింది ఎవరంటే క్రైస్తవ మిషనరీలు అనమాట. ఈ క్రైస్తవ మిషనరీల యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్, ప్రధాన లక్ష్యం. సో వీళ్ళు తీసుకొచ్చినటువంటి నెంబర్ ఆఫ్ స్కూల్స్లో ప్రధాన లక్ష్యం ఏంటంటే ఇక్కడ చూడండి, లక్ష్యం వచ్చేసి ఏంటంటే టు కన్వర్ట్ స్టూడెంట్స్ క్రిస్టియానిటీ, అంటే విద్యార్థులను, సో అక్కడ ఎవరైతే జాయిన్ అవుతారో ఆ విద్యార్థుల మొత్తాన్ని కూడా క్రైస్తవ మతంలోకి మార్చండి. సో క్రైస్తవ మతంలోకి మార్చడం కోసమే ఈ క్రిస్టియన్ మిషనరీస్ అనేది తీసుకొచ్చారు. క్రిస్టియన్ మిషనరీలు అనేవి తీసుకొచ్చారనమాట. ఎప్పుడు? సో ఈ టైంలో మనకి 1850s ఆ టైంలో తీసుకొస్తారు. అంటే ప్రభుత్వం కూడా, బ్రిటిష్ ప్రభుత్వం కూడా క్రైస్తవ మిషనరీస్కి ఫ్రీ హ్యాండ్ ఇస్తుంది. అంటే స్వేచ్ఛగా వాళ్ళు ఎలా అయినా చేయొచ్చు, ప్రభుత్వమే మతాన్ని వ్యాప్తి చేయడం అని చెప్పేసి చెప్తుంది బ్రిటిష్ ప్రభుత్వం. సో ఇక ఈ క్రైస్తవ మిషనరీలకి అడ్డు అనేది లేదనమాట, అడ్డు చెప్పే వాళ్ళు లేరు. వాళ్ళ ఇష్ట ప్రకారము ప్రతి ఒక్క విద్యార్థుల్ని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో విద్యార్థులని క్రైస్తవ మతం వైపు మారుస్తూ ఉంటారు. సో బలవంతం మార్పులు అనేవి పాఠశాలల్లో, కళాశాలల్లో జరుగుతూ ఉంటాయన్నమాట. సో వీటన్నిటి కోసం ఒక వ్యక్తి అయితే పోరాడతారు, అతనే గాజుల లక్ష్మీ నరసు చెట్టు. సో ఇక్కడ మనకు చూపించాము కదా ఇమేజ్లో, ఆయనే గాజుల లక్ష్మీ నరసు. సో లక్ష్మీ నరసు చెట్టి, గాజుల లక్ష్మీ నరసు చెట్టి అనమాట. సో ఈయన పోరాడతాడు. ఈ క్రైస్తవ మిషనరీలు సో భారతదేశంలో ఉండే హిందువులని పాఠశాలలు, పాఠశాలలు పేరు చెప్పి, విద్య పేరు చెప్పి మతాలు మారుస్తున్నాయి, దీనికి అడ్డు చెప్పేవాళ్ళు లేరా అని చెప్పేసి ఈయన ఉద్యమిస్తారు. అందుకే ఇతని క్రూసేడర్ ఆఫ్ ది క్రిస్టియన్ మిషనరీస్ అంటారు. క్రిస్టియన్ మిషనరీలు ఆ రోజుల్లో వణికిచ్చాడు. సో హిందూ మతాన్ని ఎందుకు మీరు హిందువుల్ని ఎక్కువగా క్రైస్తవ మతం వైపు తీసుకెళ్తున్నారని చెప్పి చెప్పడమే జరిగిందనమాట. అంటే ప్రభుత్వం యొక్క అండదండలతో ఈ క్రైస్తవ మిషనరీలు విద్య కంటే ఎక్కువ క్రైస్తవ మత ప్రచారానికి ఎక్కువ ఫోకస్ చేస్తారు. పేరుకే కళాశాలలు, పాఠశాలలు, అక్కడ చెప్పేంతా కూడా క్రైస్తవ వ్యాప్తి కోసమే చెప్తారనమాట. సో అందుకే ఆయన ఉద్యమిస్తాడు. ఆయన ఉద్యమించడం కాకుండా 1852లో 1852 సంవత్సరంలో మద్రాస్ నేటివ్ అసోసియేషన్ చెప్పే దాన్ని తీసుకొస్తాడు. ఎవరంటే గాజుల లక్ష్మీ నరసు. ఇందా మనం చెప్పుకున్నాం కదా, గాజుల లక్ష్మీ నరసు. సో గాజుల లక్ష్మీ నరసు చెట్టి. సో గాజుల లక్ష్మీ నరసు చెట్టి అనమాట ఇతను. సో గాజుల లక్ష్మీ నరసు చెట్టి ఏం చేస్తారంటే మద్రాస్ నేటివ్ అసోసియేషన్, ఈయన తీసుకొచ్చిన సంస్థ చేసేదంటే మద్రాస్. సో మద్రాస్ నేటివ్ అసోసియేషన్. సో మద్రాస్ నేటివ్ అసోసియేషన్ తీసుకొస్తాడు. ఎవరంటే గాజుల లక్ష్మీ నరసు చెట్టి. మీకు ఇమేజ్ కనిపిస్తున్నారు కదా, ఇతర అనమాట. ఇమేజ్లు కనిపించేస్తున్నాయి. ఇతర ఏం చేస్తారంటే జాతీయ భావం. సో స్కూళ్ళల్లో, కాలేజీలో ఉంటారు కదా స్టూడెంట్స్, వాళ్ళందరూ కూడా జాతీయ భావాన్ని రేకెత్తిస్తాడు. విద్యార్థులు కాలేజీలో ఉంటారు కదా విద్యార్థులు, వాళ్ళందరూ కూడా జాతీయ భావం వైపు తీసుకొస్తాడు. మన దేశం, మన పుట్టిన దేశం, ఈ స్వాతంత్రం కోసం మనమంతా పోరాడాలి అని చెప్పి ఒక జాతీయ భావాన్ని విద్యార్థులు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే గాజుల లక్ష్మీ నరసు చెట్టి. ఈయనే క్రైస్తవ మిషనరీలకి ఆ అడ్డుకట్ట వేస్తాడు. క్రైస్తవ మిషనరీలు ఇక్కడి నుంచి ఎక్కడ కూడా మత మార్పిడి చేయకూడదు, విద్య పేరు చెప్పి వాళ్ళని మాయ చేసి, సో వాళ్ళని ప్రధానంగా మీరు పెట్టే కళాశాలలు, పాఠశాలల్లో క్రైస్తవ మత వ్యాప్తి చేయడం తప్ప అని చెప్పేసి వాళ్ళని ఆపిస్తాడు. సో కాబట్టి మద్రాస్ ప్రెసిడెన్సీలో క్రైస్తవ మిషనరీల యొక్క అడ్డుగోలు విధానాలకి అడ్డు చెప్పింది ఎవరంటే, అడ్డుగా నిలబడింది గాజుల లక్ష్మీ నరసు చెట్టి అనమాట. ఈయనే మొట్టమొదటిసారిగా మద్రాస్ నేటివ్ అసోసియేషన్ సంస్థను కూడా 1852 సంవత్సరంలో, సో ఎప్పుడు తీసుకొచ్చారంటే మద్రాస్ నేటివ్ అసోసియేషను 1520s అనమాట. ఇది ఒక సామాజిక ఉద్యమం కోసం, సోషల్ మూమెంట్ కోసం ఈ సంస్థను తీసుకొస్తాడు. ఎవరు? గాజుల లక్ష్మీ నరసు చెట్టు అనమాట, చెట్టి అనే అతను. సో గాజుల లక్ష్మీ నరసు చెట్టి అనే పర్సను మొట్టమొదటిసారి ఇది తీసుకొస్తాడు. సో ఈ చెట్టి తీసుకొచ్చింది ఏంటంటే ఇదనమాట మద్రాస్ నేటివ్ అసోసియేషన్. కాబట్టి ఇక నుంచి క్రైస్తవ మిషనరీలు ఎలాంటివి చేయకూడదు, కళాశాలలో పాఠశాలలో విద్యను మాత్రమే బోధించాలని చెప్పేసి
గాజుల లక్ష్మీనరస చెట్టి బాగా పోరాడతాడు. సో ఇంతవరకు అర్థమైంది కదా. ఇలా విద్య అనేది ప్రోత్సహిస్తూ ఉంటారు భారతదేశంలో అండ్ ఆంధ్ర ప్రాంతంలో.